ఇక్కడ మనుషులు దేవుణ్ణి పెళ్లాడుతారు. స్త్రీ పురుష వయోభేదం లేకుండా పెళ్లి కూతుళ్ళుగా మారి శివుణ్ణి పెళ్లాడుతారు. శివపార్వతులుగా మారుతారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా కేంద్రానికి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ శైవక్షేత్రం క్రీస్తు శకం 750 నుండి 953 సంవత్సరం వరకు పాలించిన చాళుక్యులకు రాజధానిగా విలసిల్లింది. ఈ ఆలయానికి భక్తులు మొక్కులు తీర్చుకోవడానికే కాదు, దేవుణ్ణి పెళ్లి చేసుకోవడానికి వస్తారు. అలా ఏ విధంగా ఏ విధంగా ఉన్నాడమ్మా శివ పూజ భక్తివాడు, లింగ పూజ భక్తివాడు, అటువంటి భగవంతుడు మాత్రం నేటికి ఆయన ఆ భగవంతుడు మాత్రం ఒక చిత్ర కన్ను పెట్టినాడు. లోకం కట్ల చూసినాడు నారాయణమూర్తి. నరలోకం కళ్ళ చూసి భగవంతుడు ఏమంటున్నాడంటే నరుల మాత్రం ఒక నా పూజ చేయాలి, నా సేవ చేయాలి, నా సేవ చేయాలని చెప్పి నరుల మీద కన్ను ఎట్లా పెట్టిడు నారాయణమూర్తి భగవంతుడైనా. భగవంతుడు కన్ను వేసేవారికి శివదంగమయ్య ఎప్పుడు కన్ను వేసిండో వీళ్ళు నా భార్యలు కావాలి, భార్య వెళ్ళాక మాత్రం ఒక నా పేరు మీద మాత్రం నేనెట్ట గంట శంకు పట్టుకొని తిరిగిన్నో, గంట శంకు పట్టుకుని నేనెట్ట తిరిగిన్నో, నరులు కూడా మాత్రం గాయ సూరాలు పట్టుకొని తిరగాలి, గంటలు కొట్టుకుంటూ తిరగాలి, శంఖ జోలలు వేసుకోవాలని చెప్పి భగవంతుడు కనుక నేను జోలే కూడా మాత్రం నా పుట్టుకతోటే జోలి వచ్చింది, నా పుట్టుకతోటే గంట వచ్చింది, నాకు పుట్టుకతోటే మాత్రం ఒక ఏది అటువంటి శంకు వచ్చినది. కాలైన ఊగబట్టినమ్మా నారాయణ, శ్రీకాలు ఊగబట్టే నలులోకమంతా ఆత్మలో వచ్చినాడు భగవంతుడే, అది నారాయణమూర్తి భగవంతుడా. అలా ఊపిది పట్టు చేతికిచ్చిండు వాళ్ళకైనా, చేతికిచ్చి అలా ఆయన నరుల మాత్రం పార్వతులు చేసుకొని గుండముల తాళలు జంగమయ్యో, నీ గుళ్ళలోనే పూజలయ్యా జంగమయ్యా, పాలకాయలు కొట్టి రామరామే. ఇది యములవాడ పూలబంతి పూలబంతి తమ మామూలు వైవాహిక జీవితం గడుపుతూనే ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున శివుణ్ణి పెళ్లాడుతారు. అనేక దశాబ్దాలుగా సాగుతున్న ఈ శివపార్వతుల పెళ్లి విశ్వాసంతో మొదలై ఆచారంగా పరిణమించింది. జీవన శైలిగా ఇక్కడ దర్శనమిస్తోంది. అలవి కాని పేదరికము,
తీవ్రమైన అనారోగ్యము, ఎదుగు బొదుగు లేని జీవితము, నిరాశావహమైన భవిష్యత్తు వాళ్ళని దేవుణ్ణి పెళ్లి చేసుకునేలా చేస్తున్నాయి. ఇది సనాతనం నుండి వస్తున్నటువంటి ఆచారము. దాదాపు మాకు తెలిసినప్పటి నుంచోలి గత 30 సంవత్సరాల నుంచోలి 40 సంవత్సరాల నుంచోలి ఈ రుద్రాక్ష ధారణ చేసుకుంటున్నారు. రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వచ్చే భక్తులు శివసత్తు దగ్గరికి వెళ్ళి ఇలా మాకు చాలా కష్టం ఉన్నది, మరి మా ఆపదలు ఎట్లా పోవాలి అని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు శివభక్తులే ఉంటారు కాబట్టి మీరు రాజరాజేశ్వర స్వామి పేరు మీద లగ్గం చేసుకోవాలి, అంటే ధారణ చేసుకోవాలి. ధారణ చేసుకుంటే మీ యొక్క ఆపదలన్నీ గడతీరుస్తాయి, అంతసేపు దాకా మిమ్మల్ని కష్టపెడుతూనే ఉంటా అని అతను రాజరాజేశ్వర స్వామిని ఆహ్వానం చేసుకున్నట్టు ఆ రాజేశ్వర స్వామి మాట్లాడుతున్నట్టు వాళ్ళు చెప్తుంటారు. అంతసేపు నిన్ను కష్టపెట్టిస్తుంటా, నా పేరు మీద నువ్వు ధారణ చేసుకుంటేనే నీ కష్టాలని గడతీరుస్తా అని వాళ్ళు చెప్తుంటారు. వారి యొక్క శివసత్తులు చెప్పినటువంటి మాటలను విని ఈ యొక్క ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు వేములవాడకు వచ్చి రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకొని దానికి ఎవరైతే ఈ రుద్రాక్ష ధారణ ఏ పురోహితులైతే చేస్తారో వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క రుద్రాక్ష ధారణ చేయించుకుంటారు. ఆ యొక్క శంకరునికి ఉన్నటువంటి త్రిశూలము మరియు జోలే, భిక్షాటన చేసుకోవడానికి జోలే, ఆ గురువు యొక్క సన్నిధిలో రుద్రాక్ష ధరించుకొని ఆ శూలము జోలే ధరించుకుంటారు. ఆ యొక్క శంకరుని పేరు మీద రాజరాజేశ్వర స్వామి పేరు మీద శ్రావణ మాసంలో శివరాత్రి ఒక 5 ఏళ్ళు భిక్షాటన చేయమంటారు. ఎందుకంటే శంకరుడు అసంటి వాడే భిక్షాటన చేసిండు. అతని యొక్క శివదీక్ష తీసుకొని అతని పేరు మీద మనం ధారణ చేసుకొని రుద్రాక్ష ధరిస్తున్నాం కాబట్టి అతని పద్ధతిని మనం పాటించాలి అని అతని యొక్క సేవ చేయాలనే ఉద్దేశంగా ఒక శ్రావణ మాసంలో 4 సోమవారాలు శివరాత్రి నాడు ఆ యొక్క రాజరాజేశ్వర స్వామి పేరు మీద భిక్షాటన చేయాలని ఈ యొక్క గురువు దగ్గర ఆజ్ఞ తీసుకొని భిక్షాటన చేస్తుంటారు. నిట్టేడి దండాలు రాజయ్య, సట్టేడు పూజలు ఎవడల రాజన్న, గుడి చుట్టూ లింగాలు రాజయ్యాను, నిర్మయ సేవలు రాజయ్యాను, బంతి పుట్ల సేవలు రాజయ్యాను, బాగండ్ల పూజలు రాజయ్యాను, శాపగట్టి దర్వాద రాజయ్యాను, సల్లాది రాజయ్యాను, నాకు నిమ్మలు ఏడికే నిన్ను మట్టే కోను రాజన్నాను, ఏలుకున్నా నిమ్మలేదు రాజయ్యాను. ఏమి కష్ట బాధాలు లేకపోతే రాజయ్యో నిన్ను పట్టుకొని ఏలుకున్నా నిమ్మలవే నాకు. ఈ కష్ట బాధాలకు దింగమయ్యా ఏలగాలలేను నేను రాజయ్యాను. పల్లా జడాల వాడ రాజయ్యాను, నువ్వు పరివేశుడావు నువ్వు రాజయ్యాను. ఈ పల్లా జడలు రాజయ్యాను, పొరిగించి జీట పారేసిపోతా నేను, నాకు ఏమీ నిమ్మలో లేదు రాజయ్యాను. చల్లటి నీళ్ళల్లాను రాజయ్యాను, సంతోషకానాలు రాజయ్యాను, నిన్నొక్క పూజలు రాజన్నాను, ఒక్క పొద్దు పొద్దు రాజన్నాను, రెండొక్క పొద్దులు పట్టాలేను, ఒక్క పొద్దు తినుకుంటా రాజన్నాను, ఒక పక్క కాసుకుంటాను రాజన్నాను, ఒక పక్క రెప్పుకుంటున్నా రాజన్నాను, పక్క రెప్పినంత మందం రాజన్నాను, కాలమంత కోరుకుంటాను రాజన్నాను, ఎంత గంట పెట్టుకుంటున్నాను, ఎవరెవరు ముండేసిరి రాజన్నాను, నడుముల్లా ముండేను రాజన్నాను, బరి బొక్కల్లా ముండేను రాజన్నాను, కాలల్లా ముండేను రాజన్నాను, మరమల్లా ముండేను రాజన్నాను, దండమయ్య దండమయ్య రాజన్నాను, శాతనైతే లేదు నాకు రాజన్నాను, శాతా చేసుకున్నానంటే రాజన్నాను, ఒకరి ఇంటి పోయి బిక్కడు పెట్టుమాని పోను, ఎంగిలి బంగిలి మాడకుండా వేసివి నాకు, ఏడన్న ఎక్కులాడుకొని తిన్నామంటే ఎంగిలన్నం బంధు ఎత్తి రాజన్నాను, దండమయ్య లింగమయ్య రాజన్నాను, నీకు దండములు ఇగో రాజన్నాను, నీ పేరు మీద జోలేసుకొని పోతే సారడి గింజలను కొచ్చుకొని తింటాను, ఎంతమంది వేది లేదు రాజన్నాను, కుండ చిప్ప పెట్టనియకుండా చేసి నా మీద ఎందుకున్నవయ్య లింగమయ్యో, నువ్వన్నా రాకున్నాను రాజన్నాను, నీ పక్క పోని ఏ బిడ్డ ఉన్నదో దిగో ఆ బిడ్డనన్నా ఎదడికి రప్పియావు, నీ బిడ్డల బరువు మొయ్యగట్టి రాజన్న, నీ బరువు మొయ్యగట్టి రాజన్నాను, ఎవరి బాధలంట మొయ్యదు రాజన్నాను, దండమయ్య రాజన్న రాజన్నాను. ఆ దేవుని పెళ్లి రోజు
వేములవాడ ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇనుప శూలాలు, రాగి రింగులు, అందమైన దారాలు, ఇత్తడి గంటలు, లింగాలు ఒకటేమిటి, సమస్త పెళ్లి సరంజామా వీధుల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. కాళ్ల మట్టెలు, రాగి గడియాలు, శంఖులు, రుద్రాక్షలు రాసులుగా పోసి ఇక్కడ విక్రయిస్తారు. పూలు, పండ్లు, మిఠాయిలు అందంగా పేర్చబడి ఆకర్షిస్తూ ఉంటాయి. దేవాలయ ప్రాంగణము, వీధులు ఎటు చూసినా శివునితో పెళ్లికి అలంకరించుకుంటున్న శివపార్వతులే కనిపిస్తారు. ఈ పెళ్లితో తమ బాధలు తీరుతాయనే నమ్మకంతో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఊరు బాట పడుతున్నారు. కేవలం తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా అశేషమైన భక్తులు ఇక్కడ బారులు తీరుతున్నారు. కొత్త దుస్తులు ధరించి, నుదుటిపై పెద్ద బొట్టు, తలపై జీలకర్ర, బెల్లం, చేతిలో త్రిశూలం, నుదుటిపై బాసింగాలు ధరించి జోలె పట్టుకుని దేవునితో పెళ్లికి సిద్ధమవుతారు. ఆరోగ్యం ఉండాలని చేస్తాను. ఇక గట్టినే ఇక నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. 10 సంవత్సరాలు. పిల్లలు 2 కొడుకులు, 2 బిడ్డలు. వాళ్ళు ఏమైనా పర్వాలేదు, ఇద్దరు మేమే ఇద్దరం. ఎవరు లేరు. కాదు పార్వతి ఉండేవాళ్ళ వందలమ్మ. ఎన్ని సంవత్సరాలు అయింది పార్వతి? పార్వతి ఎన్ని సంవత్సరాలు అయింది? 13 ఏళ్ళ. ఆట వస్తున్నావా? ఆట ఏం చేస్తారు వచ్చి ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? తలవాలు వేసుకుంటా. ఇంకా దాణా తీసుకుంటారా? స్నానాలు చేసి తలవాలు వేసి కాయలు కొట్టి పూజలు చేసుకొని పోతాం. మళ్ళీ వెళ్ళిపోతాం. ఎంతమంది పిల్లలు? నాకు 3 బిడ్డలు, 2 కొడుకులు. నువ్వు ఒక్కదాన్ని ఇంకెవరైనా అయినా పార్వతి? మా ఇంట్లో నేనే ఒక్కదాన్ని. నీ తర్వాత ఎవరు లేరు? నీకంటే ముందు? నాకు ముందు లేరు, నేనే. నువ్వే మొదల? ఎవరు చెప్పారు నీకు ఇక్కడికి రమ్మని? దేవుడు. దేవుడు చెప్పి సింగం వస్తుందా నీకు? సింగం వస్తుంది. రాయసుడు వస్తాడు, శంకరుడే. రాయసుడు మీ ఆయన ఏం చేస్తాడు? నేను చిన్నప్పటి నుంచి. మీ ఇంట్లో ఎవరైనా నువ్వే మొదల? నేనే మొదలు. ఎంతమంది పిల్లలు? పిల్లలేరండి. ఇప్పుడే నువ్వు శివపార్వతి 5 ఏళ్ళేనా? ఎందుకు? ఏమైంది? లగ్గమైందా నీకు? పెళ్ళి కాలే? పెళ్ళి చేసుకుంటావా? మరి చేసుకోవా ఇక? ఎందుకు? ఇప్పుడు కాదు, పెళ్ళి చేసుకుంటావు కదా. మరి మామూలు అమ్మాయిని చేసుకుంటావా? శివపార్వతిని చేసుకుంటావా? మామూలు అమ్మాయి చేసుకుంటావా? ఇప్పుడు శివపార్వతి ఎన్ని ఏళ్ళు నుంచి? అవునా? ఆట మీ ఇంట్లో నువ్వేనా? మీ అమ్మ వాళ్ళు ఎవరు? నువ్వే మొదలు. ఏమనిపిస్తుంది? మంచిగా ఉందా? అమ్మా ఏం పేరు? నీ పేరు చెప్పు. నా పేరు పార్వతి బుచ్చమ్మ. దేవుని లగ్గం అవుతుంది కదా, దేవుని లగ్గం అయినప్పుడు ఏం చేస్తారు పార్వతులు? అందరు కూర్చుండి తలవాలేసి వస్తారు. దేవుని మీద వేస్తారా? వాళ్ళ మీద దేవుని మీద వేస్తారు, వాళ్ళ మీద కూడా వేస్తారు. అంటే ఏంటంటే వాళ్ళు దేవుని లగ్గం చేసుకుంటారంట? దేవుని లగ్గం చేసుకున్నట్టు. అంతేనా? అంతే. అంటే ఆడ మగ అందరు చేసుకుంటారు? ఆడే మగ అందరూ. దేవుని లగ్గం చేసుకున్నంత మాత్రాన వాళ్ళ కుటుంబం వాళ్ళకు ఉంటుంది కదా?
వాళ్ళ కష్టానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. పిల్లలు జల్లలు అయినాక మళ్ళా కష్టపెడితే భగవంతుని మొక్కితే తక్కువ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇట్లా మొక్కుతారు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత తగ్గుతాయి అంటావు ఏమన్నా రోగాలు? కొన్ని తక్కువ అవుతున్నాయి, కొందరు తక్కువ అవుతలేవు. నీ ఎరకల తక్కువైన వాళ్ళు ఎవరు అందరూ? తక్కువైన వాళ్ళు ఉన్నారు. ఏం రోగం తక్కువైంది అంటే అందాదా వాళ్ళకి? అందాదా మనుషులకు నాకు ఇది తక్కువ అయితే ఈ సూర్యం చేయించి పెడతా, ఇది తక్కువ అయితే లింగంకాయ వేస్తా, కాలు తక్కువ అయితే కాలు చేయించేస్తా, గుండె తక్కువ అయితే గుండె చేయించేస్తా అని అంటారు. తక్కువ అయితే మొక్కులు చేస్తున్నారు. పార్వతి నువ్వు ఒక్కదానివేనా ఇంకా మీ ఇంట్లో? నేను ఒక్కదాన్నే. పెళ్లి చేసుకోలే. దేవుని పేరు మీద ఈ గుడి ఎవరిదమ్మా? మాది కట్టమీద పార్వతమ్మ. ఇది కట్టమీద పార్వతమ్మ గుడి. మాది అంటే మా మేనత్తని చదువుకున్నమ్మది. నాతో 4వ తంత నడుస్తున్నది. జంగాలు శాంతిపట్నం వేసి శివపార్వతులకు రాజేశునితో పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత దేవాలయం నిర్వహించే రామకళ్యాణ మంటపానికి శివపార్వతులు బారులు తీరుతారు. శివుణ్ణి పెళ్లాడిన ఊపుతో, శూలాలు ఊపుతూ ఎవరి మానసిక స్థితిలో వాళ్ళు ఓలలాడుతారు. ఇసుక వేస్తే రాలనంత మంది శివపార్వతులు కళ్యాణఘట్టం చివర తమపైన దేవునిపైన పవిత్రమైన తలంబ్రాలు ఎగజిమ్ముతారు. వేలాది చేతులు విసురుతున్న తలంబ్రాలు జడివానలా గోచరిస్తాయి. కళ్యాణ మంటపమే కాదు, దేవాలయ ప్రాంగణమంతా తలంబ్రాలతో తడిసి ముద్దయిపోతుంది. శివపార్వతుల్లో అనిర్వచనీయమైన ఆనందం, ఉత్సాహం పెళ్ళుబుకుతాయి. పెళ్లి తర్వాత శివపార్వతులు సంబరాల వైపు మరలుతారు. బోనం వండుకుని అందమైన మట్టి కుండల్ని అలంకరించుకుని నృత్యం చేస్తూ బోనాల ఉత్సవం మొదలు పెడతారు. డప్పు వాయిద్యాలతో, బోనాల నృత్యాలతో, దేవుడొచ్చిన సిగాల ఊపుతో ఊరంతా ఉద్వేగభరితమైన స్థితికి చేరుకుంటుంది.